దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలను, పునరుత్థాన దిన శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా మా యొక్క లూథరన్ క్రీస్తు సంఘ దేవాలయ స్త్రీల సమాజం వారి ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో ఈరోజు ఈ స్త్రీల ఆదివారంలో పాల్గొనటానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలను నా పక్షంగా మరియు స్త్రీల సమాజం పక్షంగా తెలియజేస్తూ ఉన్నానండి. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. స్త్రీల ఆదివారము మన సంఘంలో జరుపుకున్నట్టుతో పాటు ప్రపంచవ్యాప్తముగా ఒక ప్రత్యేకమైన సందర్భము ఈ దినానికి ఉంది. ఏంటండి చెప్తారా ఎవరైనా? వెరీ గుడ్. ఏంటండి? మదర్స్ డే, తల్లుల దినోత్సవం. ప్రపంచవ్యాప్తముగా నేడు తల్లుల దినోత్సవాన్ని జరుపుకోవటాన్ని మనం గమనిస్తాం. దయచేసి కొద్దిసేపు మీరు నిశ్శబ్దంగా ఉన్నట్లయితే నేను త్వరగానే వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే చాలా కార్యక్రమాలు మనం చేసుకోవాల్సి ఉన్నది. కాబట్టి మనం ఎంతో శ్రేష్టమైన సమయంలో ఉన్నాము. దేవుని మాట ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి దేవుని మాటలు మనం మాట్లాడుకునేటప్పుడు దయచేసి మనం క్రమశిక్షణతో మన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా మనం కాచుకునే వారమై ఉండాల్సి ఉంది. కాబట్టి కొద్ది నిమిషములు ఓపికతో మీరు నాకు సహకరించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఈరోజు మదర్స్ డే కదండి. ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మీకు ప్రత్యేకముగా నేను తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న వారి తల్లులు ఏ ప్రదేశంలో ఉన్నా వారికి కూడా నా పక్షంగా మదర్స్ డే శుభాకాంక్షలు మీరు తెలియజేయండి. కాబట్టి చిన్న ప్రార్థన, తల్లులందరి కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి ఇక్కడున్న స్త్రీలందరూ ఒక్క నిమిషం లేచి నిలవబడితే మనం ప్రార్థనలో కొద్దిసేపు గడుపుదాం. అందరూ నిలవబడాలండి. ఎందుకంటే మనం ఈరోజు ఇక్కడ నిల్చుని ఉన్నామంటే ఒక తల్లి గర్భం నుండి మనం వచ్చాం. కాబట్టి ఆ తల్లి కొరకు మనం ప్రార్థించవలసిన అవసరం ఉంది. తల్లులుగా మన కొరకు మనం ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జస్ట్ ఒక్క నిమిషం మనం ప్రార్థనలో ఈ యొక్క సమయాన్ని గడుపుతాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎంతో సంతోషకరమైన దినములో పునరుత్థాన ఆదివారంలో మేమందరము తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా నేటి దినము ప్రపంచవ్యాప్తముగా తల్లుల దినోత్సవాన్ని తండ్రి ఎంతో వైభవముగా జరుపుకుంటూ ఉన్నారు తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వారు కుటుంబం కొరకు కష్టపడుతూ ఉన్నారు. కుటుంబ అభివృద్ధి కొరకు తండ్రి ఎంతగానో పాటుపడుతూ ఉన్నారు. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. కుటుంబాన్ని తండ్రి నీ వెలుగులో నడిపించగలిగి గొప్ప ధన్యతను ప్రతి తల్లికి దయచేయండి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యములతో, కృపాక్షేమములతో మీరు తండ్రి వారిని కాచి కాపాడండి. వారి తల్లులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, మరి సజీవమైన మా తల్లులను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. శ్రేష్టమైన తల్లులను మాకు దయచేసినందుకు తండ్రి మిమ్మల్ని మహింపరుస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి వాక్య ధ్యానములో తండ్రి నా నోటి ద్వారా మీరు అనేకమైన విషయాలు నీ బిడ్డలతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇక్కడ పురుషులు కూడా ఉన్నారు. చాలామందికి తెలియదు అని అనటం నేను విన్నాను. కాబట్టి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లులకు, మీ భార్యలకు మీరు హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. ఇక్కడ ఉన్నవారు కూడా మీ పక్కవారితో ఆరాధన అనంతరం వారిని మీరు శుభాకాంక్షలతో మీరు ఒకరినొకరు అభినందించుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశించడానికి ముందుగా అసలు మదర్స్ డే ఎలా వచ్చింది, అసలు మదర్స్ డే యొక్క విశేషత ఏమిటి అని నేను పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. వెస్ట్ వర్జీనియా అనే ప్రాంతంలో యానీ రీవ్స్ జార్విస్ అనే ఒక స్త్రీ ఉందండి. యానీ రీవ్స్ జార్విస్ అనే ఒక స్త్రీ ఉంది. ఆమె వారి యొక్క ప్రాంతంలో ఒక సోషల్ వార్ యుద్ధములో మరణించిన వారి యొక్క భార్యలు లేదా చంటి బిడ్డల తల్లులు లేదా స్త్రీలు వారందరినీ కూడా ఆమె ఆదరించి, లేదా యుద్ధంలో గాయపడిన వారు
రక్తాలతో ఉన్నవారు వారందరికీ కూడా ఆమె ఎంతగానో పరిచర్య చేసి వారిని ఆదరిస్తూ ఉండే ఒరవడి ఆమెకు కలదు, యానీ రీవ్స్ జార్విస్ అనే ఆమెకు. అయితే ఆమె 1908వ సంవత్సరంలో మరణిస్తుంది. మరణించిన తర్వాత ఆమె కుమార్తె ఎవరైతే ఉందో యానీ రీవ్స్ జార్విస్ యొక్క కుమార్తె, ఆమె పేరు అన్నా జార్విస్. ఈమె ఏం చేస్తుందంటే, నా తల్లి యుద్ధంలో గాయపడి ఎంతగానో ఇబ్బందుల్లో ఉన్న వారి పట్ల ఎంతో దయ కలిగి ఉంది, ఆమె ఎంతో గొప్ప పరిచర్యలు చేసింది. కాబట్టి ఆమె యొక్క మరణ దినాన్ని గుర్తుండిపోయే విధంగా ఏదో ఒకటి చేయాలని ఆమె ఆశపడి ఏం చేసిందంటే, వారి తల్లిగారు అంటే యానీ రీవ్స్ జార్విస్ గారు చనిపోయిన మే 2వ ఆదివారం ఆమె అనేక మంది స్త్రీలను, అదే ఆమె ఎవరికైతే పరిచర్య చేసిందో అటువంటి స్త్రీలను, చంటిబిడ్డ తల్లులను, వారి అందరినీ కూడా సమకూర్చి వారికి మదర్స్ ఫ్రెండ్షిప్ డే అని చేయడం ప్రారంభించింది. ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారము ఆమె మదర్స్ ఫ్రెండ్షిప్ డేని చేయడం ఆమెకు ఒరవడిగా వస్తూ ఉంది. అయితే ఈరోజు మేలోని 2వ ఆదివారమే కదండి, అంటే ఇలాంటి ఒక దినం అన్నమాట. అయితే ప్రతి సంవత్సరం ఆమె అలా చేస్తూ ఉండగా కొద్ది సంవత్సరాలకి మన భారతదేశంలో అయితే సాధారణంగా బిడ్డలు పెద్దవారైనా వారికి వివాహాలైనా వారికి బిడ్డలు పుట్టినా కూడా ఈ రోజుల్లో తల్లిదండ్రులు వారిని పోషించాల్సి వస్తుంది కదండి. పిల్లలు ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగులుగా ఉంటే, లేదా వారికి ఎటువంటి జీవనోపాధి లేని సందర్భాల్లో వృద్ధులైన తల్లులు వారి వృద్ధాప్య పింఛన్ల ద్వారా, లేదా వృద్ధులైన తల్లిదండ్రులు వారి యొక్క కష్టార్జితము ద్వారా వారి యొక్క బిడ్డల్ని పోషించాల్సిన పరిస్థితి నేటి భారతదేశంలో మన మధ్య ఉంది. అయితే ఫారిన్ కంట్రీస్లో అలా కాదు. వారికి టీనేజ్లోకి రాగానే, అంటే 13-14 ఇయర్స్ వచ్చేటప్పటికి ఏ బిడ్డలైనా సరే వేరేగా వెళ్ళిపోయి వారి యొక్క జీవనోపాధిని లేదా ఉద్యోగాలు వారు సంపాదించుకుని వారి చదువులు చదువుతూ ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రుల నుంచి వారు సెపరేట్ అయ్యి వారి యొక్క జీవితాన్ని వారు కొనసాగించాలి. కాబట్టి అలాగా ఈ బిడ్డలు ఎప్పుడైతే తల్లిదండ్రులు విడిచి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉన్నారో అలాంటి సందర్భాల్లో ఈ యొక్క మదర్స్ డే ఏదైతే ఉన్నదో, మన ఇందాక చెప్పుకున్న అన్నా జార్విస్ ఆమె మదర్స్ ఫ్రెండ్షిప్ డేగా జరుపుతూ వచ్చింది కదండి. అదే రోజు చాలామంది బిడ్డలు వారి తల్లిదండ్రులు కలుసుకోవటానికి ఆ రోజు వెళ్ళటం, వారి తల్లులతో ఆ దినమంతా వారు స్పెండ్ చేసి ఎంతగానో వారి తల్లులతో వారు ఆ యొక్క సమయాన్ని గడపడం అనేది ఒరవడిగా వస్తూ ఉన్నది. ఇది గమనించిన ఫిలదెల్ఫియా దేశము గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇది చాలా మంచి పద్ధతి, తల్లిదండ్రులతో ఒకరోజు బిడ్డలందరూ గడుపుతున్నారు కాబట్టి దీన్ని మదర్స్ డేగా ప్రకటిద్దామని అఫీషియల్గా, అంటే అధికారికంగా మదర్స్ డేను మే 2వ ఆదివారం పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేయడం జరిగింది. అలా పాశ్చాత్య దేశాల నుంచి, అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఆ ఒరవడి మన భారతదేశానికి వచ్చింది. కానీ మన భారతదేశంలో కూడా ఈ రోజుల్లో మదర్స్ డేని చాలా వైభవంగానే జరుపుకుంటున్నారు. ఇది మంచి పద్ధతే చేసుకోవడం. మన తల్లులను మనం సంవత్సరంలో ఒకే ఒక రోజు గౌరవించడం కాదు, కానీ ప్రతిరోజు మన తల్లిదండ్రులను మనం సన్మానించేవారిగా ఉండాలి. మన పరిశుద్ధ గ్రంథం కూడా మనకు అదే చెప్తా ఉంది. కాబట్టి మన తల్లులను మనం ఆదరించేవారిగా, ప్రేమించేవారిగా ఉండాలి. దానికి గుర్తుగానే ఈ యొక్క మదర్స్ డేని మనం జరుపుకోవడం ఒరవడిగా వస్తూ ఉన్నది. అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ప్రదేశంలో ఒక చిన్న బాబు ఉన్నాడంట. 7-8 ఇయర్స్ ఉంటాయి ఆ బాబుకి. ఆ బాబుని స్కూల్లో జాయిన్ చేయడానికి వారి తల్లిదండ్రులు స్కూల్కి తీసుకెళ్లారట. తీసుకెళ్తే ఆ యొక్క టీచర్ లేదా హెడ్ మిస్ట్రెస్ ఎవరుంటారో ఆమె అడిగారంట, బాబు వాట్ ఈజ్ యువర్ ఫాదర్, మీ నాన్నగారు ఏం చేస్తారు అని అంటే, ఆ బాబు చెప్పాడంట, మా నాన్నగారు మిల్లులో పనిచేస్తారండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడతారు, చాలా శ్రమ కోర్చి మమ్మల్ని పోషిస్తున్నారు. మేమంత ఉన్నతమైన కుటుంబం ఏమీ కాదు, కాబట్టి మా నాన్నగారు మిల్లులో పనిచేస్తారని చెప్పాడంట. సరే మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగిందంట. వాట్ ఈజ్ యువర్ మదర్ అని అడిగినప్పుడు ఆ బాబు చెప్పాడంట, ఏం చేయదండి, ఖాళీగానే ఉంటుందండి మా అమ్మ అన్నాడంట. అంటే వెంటనే ఆ టీచర్ ఆశ్చర్యపోయి అందంట, నీ ఉదయం లెగిసిన తర్వాత నీకు బ్రష్ ఎవరు చేస్తారని అడిగిందంట. అడిగితే మా అమ్మగారు చేస్తారండి అని. నీకు స్నానం ఎవరు చేయిస్తారు అని అడిగిందంట. అడిగితే మా అమ్మగారు చేయిస్తారండి. నీకు బట్టలు ఎవరు వేస్తారు అని అడిగిందంట. మా అమ్మగారు చేయిస్తారండి. నీకు వంట ఎవరు చేస్తారు అని అడిగిందంట.
మా అమ్మగారు చేస్తారు. నీ బట్టలు ఎవరు ఉతుకుతారు అని అడిగిందంట, మా అమ్మగారు చేస్తారు. నువ్వు తిన్న గిన్నెలు ఎవరు తోముతారు అని అడిగిందంట, మా అమ్మగారు చేస్తారు. మరి మీ అమ్మగారు ఇన్ని పనులు చేస్తే మా అమ్మ ఏం చేయదండి, ఖాళీగానే ఉంటుందండి అని చెప్తున్నావేంటి నాన్న అని అడిగిందంట. కాబట్టి పురుషులు కనపడేలాగా ఉద్యోగాలకు వెళ్ళి పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడి వస్తారు, కరెక్టే. కానీ మరి స్త్రీలు అలా అని ఇంట్లో ఖాళీగా కూర్చోరు కదండి. పురుషులతో సమానంగా వారు కష్టపడుతూ ఉంటారు. ఇంటి పనులు, వంట పనులు, భర్తకు సంబంధించిన పనులు, పిల్లలకు సంబంధించిన పనులు, ప్రతి పనులు కూడా తల్లులు వారు కష్టపడి చేసేవారిగా ఉంటారు. అయితే పురుషులకు ఉద్యోగం చేసినందుకు నెలవారీ జీతం ఇస్తారు, కానీ స్త్రీలకు ఇంటి పని చేసినందుకు ఎవ్వరూ జీతం ఇవ్వరండి. ఇస్తున్నారండి ఎవరైనా? పురుషులు చెప్పాలి, తండ్రులు, సహోదరులు, అన్నలు చెప్పాలి, ఇస్తున్నారండి? ఇవ్వట్లేదు కదా. ఒకవేళ జీతం ఇవ్వాల్సి వస్తే స్త్రీలకి మీ ఆస్తులు సరిపోవండి, అంత జీతం ఇవ్వాలి. కాబట్టి చెప్పండి, మా జీతం అంతా మీదే కదా అంటారు అయ్యగారు కదండి. జీతం ఇవ్వాల్సి వస్తే పురుషులకి ఆస్తులు సరిపోవు. కాబట్టి స్త్రీలు కూడా పెద్దగా ఏమీ ఆశించరండి. ఒక భార్యగా నేను మీకన్నా పెద్దదాన్ని కాదు, మీకన్నా అనుభవంలో కూడా చిన్నదాన్నే, వయసులో కూడా చిన్నదాన్నే చాలామంది కన్నా. కానీ నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, భార్యలు ఏం ఆశిస్తారంటే భర్తల నుంచి మీ డబ్బులు ఆశించరు, ఏది ఆశించరండి. మీ నుంచి కొంచెం అటెన్షన్, సమయాన్ని వారు ఆశిస్తారు. మీతో సహవాసాన్ని వారు ఆశిస్తారు. మీరు రోజంతా కష్టపడి వస్తారు, మీరు ఒక్క 10 నిమిషాలు లేదా ఒక్క అరగంట వారితో కూర్చుని టైం స్పెండ్ చేస్తే, వారితో మాట్లాడితే వారు ఎంతగానో సంతోషపడిపోతారు. ఆ రోజంతా వారికి ఎంతో హ్యాపీ డే అనమాట. కాబట్టి భార్యలు భర్తల నుండి కానీ బిడ్డల నుండి కానీ ఆశించేది అదొక్కటే. కాబట్టి మీరు మీ భార్యలకు లేదా మీ యొక్క తల్లులకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే, స్త్రీలకు కొద్ది సమయాన్ని వారితో కేటాయించండి, వారితో మాట్లాడుతూ ఉండండి, ఎక్కువ సమయాన్ని వారితో గడపడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ విషయం చెప్తా ఉంటే నా జీవితంలో ఒక విషయం గుర్తొస్తుంది. ఏంటంటే, గడిచిన దినాల్లో అంటే జీజీ రాకముందు పాస్టర్ గారు నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎక్కడున్నా ఇద్దరికి మాటలే. ఇంకా ఎలా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే ఎలా గుసగుసలాడుకుంటారు, అలాగే ఇద్దరు మాట్లాడేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది అడిగారు మమ్మల్ని, మీది లవ్ మ్యారేజా అని. కాదండి, మాది అరేంజ్డ్ మ్యారేజే, పెద్దలు చూసిన వివాహమే అని చెప్పాం. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక అయ్యగారు, పాస్టర్స్ మీటింగ్ అది, అక్కడ కూడా మాటలే మా ఇద్దరికి. మాట్లాడేసుకుంటూ ఉన్నప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక అయ్యగారు అడుగుతున్నారు, తమ్ముడు ఏంటి ఏం మాట్లాడుకుంటారు, నువ్వు మరదలు ఎంతసేపు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం మాట్లాడుకుంటారు అని అడుగుతున్నారు. అడిగితే ఆ మాటకి మేము చాలా నవ్వుకున్నాం. మా అత్తగారు కూడా అంటారు, ఎప్పుడు గుసగుసలు ఇద్దరు, ఎప్పుడు మా ఇద్దరమే మాట్లాడుకుంటాం ఎంతమంది ఉన్నా కూడా. కాబట్టి అలాంటి సంబంధాన్ని మేమిద్దరం కలిగి ఉండేవాళ్ళం. కాబట్టి మేము సంతోషంగా మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామో అనుకుంటాం. జీజీ వచ్చిన తర్వాత కొంచెం మా ఇద్దరికి మాటలు తగ్గినాయండి, అది మాత్రం కరెక్టే. అంతకుముందు ఇంకా బాగా మాట్లాడేసుకునేవాళ్ళం. కాబట్టి మీరు కూడా మీ భార్యలతో కొద్దిసేపు మనసు విప్పి మాట్లాడుకోండి. ఎటువంటి సమస్యలైనా, మీకు జాబ్లో ఉన్న ఎటువంటి స్ట్రెస్ అయినా కూడా మీ భార్యలతో మాట్లాడితే అవి కొంచెం వరకు మీకు సాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఏ భార్య కూడా, ఏ తల్లి కూడా తన యొక్క భర్తను లేదా తన యొక్క బిడ్డను అభివృద్ధి పరచబడే స్థాయిలో ఉండాలని అనుకుంటుంది, కానీ దిగజార్చాలని లేకపోతే నష్టం కలగాలని ఎప్పుడు ఏ స్త్రీ కూడా తన భర్త విషయంలో కానీ తన బిడ్డల విషయంలో కానీ కోరుకోదు. కాబట్టి సమయాన్ని గడపండి. మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య ధ్యానంలో నేటి దినము కొరకు ఇవ్వబడిన అంశము ఏమిటి అనంటే, ప్రవక్తి హుల్దా ధైర్య విశ్వాసములు గల స్త్రీ. నేటి దినము మన యొక్క అంశానికి సంబంధించింది కూడా ఒక స్త్రీ యొక్క జీవితము ద్వారా అనేకమైన ఆత్మీయ పాఠాలను ఈరోజు మనం నేర్చుకొనబోతున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తినులు ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మిరియాం, దెబోరా, అలాగే యెషయా గ్రంథంలో ఒక ప్రవక్తిని ఉంటుంది. అలాగే హుల్దా, నోవద్య, ఆమె అంత మంచి ప్రవక్తిని కాదు, అయినప్పటికీ ఆమె పేరు కూడా ప్రవక్తల లిస్టులో మనం చెప్పవచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో అన్న, ఫిలిప్పు కుమార్తెలు, స్త్రీలలో చాలా తక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు. వారి పేర్లు నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే మనం చదవబడిన పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14 నుండి 20 వచనాలు చదవగా విన్నాం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14 నుండి 20 వచనములు గల భాగము మనం చదవగా విన్నాం.
ఆ యొక్క భాగంలో మనం చూసినట్లయితే 14వ వచనము 2వ భాగంలో ఉంటుంది. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షసుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయిన యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఆమె పేరేంటండి? హుల్దా. ఏం పేరండి ఆవిడ పేరు? హుల్దా. హుల్దా గురించి ఇక్కడ చెప్తున్నాడు ఆ పై వచనంలో చూడండి. కాబట్టి యాజకుడు 14వ వచనం, కాబట్టి యాజకుడైన హిల్కియాయును అహీకామును అక్బోరును షాఫానును ఆషయాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఆ హుల్దా ఎవరు అనేది కింద భాగంలో చెప్పబడింది. కాబట్టి నేటి ధ్యానాంశమైన హుల్దా, ఈమెను పరిచయం చేస్తూ ఈమె షల్లూమునకు భార్య అని చెప్తా ఉన్నది పరిశుద్ధ గ్రంథం. అదేవిధంగా ఈమె ఒక ప్రవక్త్రిగా చెప్పబడుతుంది. ప్రవక్తిని, స్త్రీలను ప్రవక్తిని అంటారు, పురుషులను ప్రవక్తలు అంటారు. అయితే ఎవ్వరూ కూడా పుట్టడంతోనే ప్రవక్తలుగానో లేకపోతే ప్రవక్తినులుగానో పుట్టరండి. పుట్టిన తరువాత వారు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి వారు ప్రవక్తినులుగా, ప్రవక్తలుగా వారు మార్చబడతారు. ఈమె హుల్దా కూడా అదే విధముగా ఒక ప్రవక్తినిగా ఉంటా ఉన్నది. అయితే ఈ యొక్క ప్రవక్తల యొక్క పని ఏంటి అని అంటే, ఎక్కువ దేవునితో మాట్లాడుతూ ఉండడం, అదేవిధంగా దేవుని మాటలు వినడం, విన్న దేవుని మాటలను ప్రజలకు వివరించి చెప్పడం. ఇది ప్రవక్తల యొక్క పని లేదా ప్రవక్తినుల యొక్క పని. ఇది దేవునితో మాట్లాడడం, ఆయన మాటలు వినడం, విన్న వాటిని ప్రజలకు నేరుగా ఆయన ఏం చెప్పాడో అదే మాటలను ప్రజలకు వివరించడం. మళ్ళీ మధ్యలో ఏమి మార్పులు చేర్పులు లేకుండా ఆయన ఏం చెప్పారో అదే ప్రజలకు చెప్పడం ప్రవక్తల యొక్క పని. అయితే ఈ హుల్దా అదే విధంగా ఉంది, ఒక కొరియర్ బాయ్ లాగా అనమాట. కొరియర్ వచ్చినప్పుడు అవతలి వారు మనకి ఏ మెటీరియల్ని అయితే పంపిస్తారో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి ఒక కొరియర్ బాయ్స్ మనకి ఎలా అందిస్తారో, పోస్ట్ మ్యాన్స్ అదే లెటర్ని మనకి ఎలా తెచ్చిస్తారో, అదేవిధంగా దేవుని యొక్క మాటలను ప్రవక్తలు ప్రజలకు అందిస్తూ ఉంటారు. కాబట్టి వారు అనునిత్యం దేవునితో సహవాసములో ఉంటారు. మరి మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. మరి మనము ఎవరి సహవాసంలో ఉంటున్నాం? ఆయన మన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఇందాక చెప్పాను కదండి, తల్లిదండ్రులు కానీ భార్యలు కానీ భర్తల యొక్క సహవాసాన్ని లేదా వారితో కొద్ది సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి మనల్ని సృజించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు మనతో సమయాన్ని గడపటానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు నా బిడ్డ నాతో సమయం గడుపుతుందా అని చూస్తున్నాడు. మరి అలాగని ఆయనకు ఏమీ పని లేదా, ఆయన ఖాళీగా ఉంటున్నాడు అంటే ఆయనకు చాలా పనులు కదండి. సర్వ సృష్టిని నోటి మాటతో సృజించిన దేవుడు ప్రతి ఒక్క జీవిని ఆయన చూస్తూ ఉండాలి, ప్రతి ఒక్క జీవిని ఆయన కాపాడుతూ ఉండాలి, ప్రతి ఒక్క ప్రార్థనను ఆయన వింటూ ఉండాలి. పైగా పరలోకంలో అనేకమైన దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము ఆయన స్తుతిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ స్తుతులు అందుకోవాలి. రకరకాల పనులు ఆయనకు ఉంటాయి, ఎంతో బిజీ. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు చాలా బిజీగా ఉంటారు కదండి. ఒక దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అంత బిజీగా ఉంటే సర్వ సృష్టిని పరిపాలించే మన జగద్రక్షకుడు ఇంకెంత బిజీగా ఉంటాడు. అయినప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టి నీతో నాతో మాట్లాడటానికి, నీతో నాతో సమయాన్ని గడపటానికి ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ఆయన అలా ఆశపడతాడు కరెక్టే. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ప్రవ్వా ఈవేళ నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి రేపు మాట్లాడతానులే. ప్రవ్వా ఈవేళ చాలా టైర్డ్ అయిపోయాను, నాకు చాలా పని, ఇంటి పని ఎక్కువైపోయింది కాబట్టి నేను తర్వాత మాట్లాడతాను. ప్రవ్వా ఈవేళ నా బిడ్డలకు ఒంట్లో బాగాలేదు, నేను తర్వాత మాట్లాడతాను. ప్రవ్వా ఈవేళ నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. ఇలా మనం ప్రభువుని నిర్లక్ష్యపరిచే వారంగా ఉంటున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఒక రోజులో ఎంత సమయాన్ని మనం ప్రభువుతో గడుపుతున్నాం? ప్రవక్తలు ఎప్పుడు అనునిత్యం ప్రభువుతో సహవాసంలో ఉంటారు కాబట్టి వారు ప్రవక్తలుగా పిలువబడ్డారు. కానీ మరి ఒక విశ్వాసిగా మనం ఎంతసేపు ప్రభువుతో సమయాన్ని గడపగలుగుతున్నాం అనేది ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. 24 గంటల సమయంలో మనం దేవునితో ఎంతసేపు మనం మాట్లాడగలుగుతున్నాం? మనం ఒకవేళ ఖాళీ దొరికితే టైంపాస్ చేస్తాం,
ఒకవేళ మనం ఎక్కడికైనా టూర్కి వెళ్దామా ఖాళీ దొరికితే, లేకపోతే చాలామంది స్త్రీలు చేసే పని ఏంటంటే త్వరగా ఇంటి పనులన్నీ ముగించేసుకుంటారు. ఎందుకనంటే గబగబా ఏ సీరియల్ చూద్దామనో, లేకపోతే ఫోన్లో కాసేపు అలాగ రిలాక్స్ అవుదామనో వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క సమయాన్ని వారు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ దేవునితో సమయాన్ని గడపడానికి, ప్రార్థన చేయడానికి మాత్రం వారికి సమయం ఉండదు. కాబట్టి సమయాన్ని మనం వృధా చేసుకునే వారిగా ఉండకుండా సమయాన్ని మనం సద్వినియోగపరుచుకునే వారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే సమయం ఉన్నది చాలా తక్కువ అండి. ఏ రోజు మన ప్రాణం పోతుందో మనకి తెలియదు. అల్పమైన ప్రాణము, గడ్డిపోచ వంటి ప్రాణము, ఆవిరి వంటిది. రకరకాలుగా మన యొక్క ప్రాణాన్ని పోలిస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఇటువంటి ప్రాణము ఎప్పుడు మన శరీరాన్ని విడిచిపోతుందో మనకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మనం దేవునితో సహవాసములో ఉండేవారిగా, దేవుని ఎడల మనం నమ్మకమైన బిడ్డలుగా మన యొక్క సమయాన్ని మనం గడుపుకోవాలి. అందుకే 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటుంది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మానివేయాలని ఉంటుంది. చాలామంది స్త్రీలకి ఇంకెంతసేపు ఎవరితో మాట్లాడదామా, కాసేపు ఫోన్ చూస్తారు, బోర్ కొడుతుంది, ఎవరో ఒక సిస్టర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇంకా ఆ వారంలో జరిగిన సోమవారం నుంచి శనివారం దాకా జరిగే ప్రతి విషయాన్ని గురించి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకెంతే పని, ఎంతసేపు చేసినా ఫోన్ బిజీ 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 అని వస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి వృధా పనులు మనం చేయకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏమని ఉంటుందంటే, చదవండి ఎవరైనా తీస్తే. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవుని భక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకోవాలి. సమయాన్ని వృధా చెయ్యొద్దు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఏమన్నాడని, అపవిత్రములైనవి అన్నాడు. కాబట్టి అటువంటి అపవిత్రతలోనికి మనల్ని మనం నడిపించుకోకూడదు. మరి ఈ ప్రవక్త ఎవరైతే ఉందో ఈమె కూడా ఒక స్త్రీయే. ఈమెకు కూడా ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు. కానీ వీరందరికన్నా ప్రధానమైన ప్లేస్ని ఆమె ఎవరికి ఇచ్చిందంటే దేవునికి ఇచ్చింది. ఎక్కువ దేవునితో ఆమె సమయాన్ని గడిపేదానిగా ఆమె ఉంటా ఉన్నది. హుల్దా ఆమె ఒక గృహిణిగా ఉంది. షల్లూమునకు భార్య అని చెప్పబడతా ఉంది. అంటే భార్యగా ఉన్న వాళ్ళకి పనులేమీ ఉండవా? చాలా పనులు ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఆ పనులన్నీ ఉంటాయి. కానీ ఆమె అవన్నీ ముగించుకుని, తన భర్త పనులు ఆమె ముగించుకుని, తన బిడ్డల పనులు ఆమె ముగించుకుని, ఆమె దేవునితో సహవాసము కొరకు ఆమె ఎంతగానో ఆతురత పడింది. దేవునికి సమయాన్ని ఆమె కేటాయించింది. ఒకవేళ అలాగా మనం గనక కేటాయిస్తే మన కుటుంబాలు ఎంతగానో ఆశీర్వదింపబడతాయి. మన కుటుంబముల బాధ్యత స్త్రీలుగా మనపై ఉంది. మన బిడ్డల యొక్క బాధ్యత స్త్రీలుగా మనపై ఉంది. ఎందుకనంటే విలాప వాక్యములు 2:19 చెప్తారు, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీవు మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అలా చేయగలిగితే, నీ బిడ్డల కొరకు, నీ భర్త రక్షణ కొరకు నీవు ప్రార్థన చేయగలిగితే నీవు ధన్యురాలివి అని పిలువబడతావంటండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అక్కడ ధన్య స్త్రీ యొక్క లక్షణాలన్నీ చక్కగా ఒకటి తర్వాత ఒకటి ఉంటాయి. దాంట్లో చెప్తారు, ఒకవేళ నీవు అందులో ఉన్న లక్షణాలన్నీ కలిగి ఉంటే నీ బిడ్డలంట లేచి నిన్ను ధన్యురాలవు అని అంటారు. అటువంటి ధన్య స్థితిలోనికి మనం వెళ్ళాలి. అంతేగాని అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు కానీ, టైంపాస్ చేసే విషయాల్లో కానీ మనం ఉంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడు దేవుని పిలుపు మనకు వస్తుందో తెలియదు. సడన్గా రావచ్చు. వచ్చినప్పుడు ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు నీవు ఆయనకి సమాధానము చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఈ లోకపరమైన వాటి కొరకు మనం తొందరపడక, పరసంబంధమైన వాటి కొరకు మనం ఆతురపడాలి. ఎప్పుడైతే మనం సహవాసం ద్వారా దేవునికి దగ్గర అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా లోకానికి దూరం అవుతాం. దేవునితో సమయాన్ని గడుపుతూ ఉంటే లోకానికి మనం దూరం అవుతూ ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే లోకానికి మనం దూరం అవుతామో అప్పుడు పాపము, లోకములో ఉన్న పాపం ఏదైతే ఉందో అది నీ మీద ఏలుబడి చేయదు. నీవు లోకములో పడిపోవటానికి నీకు అవకాశం ఉండదు. నీవు లోకాశలకు అప్పగింపబడవు. ఈ హుల్దా కూడా అదే విధంగా లోకములో పడిపోలేదు. అప్పటికి ఆ పరిస్థితి ఏంటంటే, పైన మనం చూసినట్లయితే
ఆ 22వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే అక్కడ ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు ఏంటంటే యోషియా అనే రాజు ఉంటాడు. ఆ యొక్క రాజు 8 సంవత్సరాల వయసులో తన తండ్రి తర్వాత రాజ్యాధికారాన్ని ఆయన తీసుకుంటాడు. అంటే పట్టాభిషేకం ద్వారా తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి ఎవరంటే ఆమోను. అతని తండ్రి ఎవరంటే మనష్షే తండ్రి ఎవరంటే హిజ్కియా మనందరికీ తెలుసు కదండి. హిజ్కియా కన్నీటి ప్రార్థన ద్వారా 15 సంవత్సరాలు తన యొక్క ఆయుష్ను పొడిగించుకున్నటువంటి వ్యక్తి. అతని యొక్క కుమారుడు మనష్షే యొక్క కుమారుడు ఆమోను యొక్క కుమారుడు యోషియా. అంటే యోషియాకి హిజ్కియా ఏమవుతాడంటే ముత్తాత అవుతాడు కదండి. కాబట్టి హిజ్కియా దేవుని దృష్టికి యథార్థంగా నడిచినవాడు, కానీ తన కుమారులైన మనష్షే కానీ ఆమోను కానీ దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడిచిన వారు, ఎంతో చెడుతనంలో పడిపోయిన వారు, దుష్ట పరిపాలన వారు కొనసాగించిన వారు, వీరందరూ కూడా యూదా రాజులు. వీరందరూ కూడా హిజ్కియా తర్వాత ఉన్న 2 రాజులు కూడా ఎంతో దుష్ట పరిపాలనను వారు జరిగించారు. అన్య దేవతలను ఆరాధించే పరిస్థితుల్లోనికి వారి యొక్క రాజ్యాన్ని తీసుకువెళ్ళారు. అయితే ఎప్పుడైతే యోషియా రాజుగా అభిషేకించబడ్డాడో 8 సంవత్సరాల వయసులో ఆ బిడ్డ రాజుగా అవుతాడు. అయిన తర్వాత అతని యొక్క పరిపాలనలో 18వ సంవత్సరం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ అధ్యాయం అంతా చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సమయం వల్ల నేను బ్రీఫ్గా చెప్తా ఉన్నాను. 8 సంవత్సరాల వయసులో అతను రాజుగా అయిన తర్వాత అతని యొక్క పరిపాలనలో 18వ సంవత్సరంలో, అంటే అతనికి ఎన్ని సంవత్సరాలండి? 18, 8 26 సంవత్సరాలు. వెరీ గుడ్. 26 సంవత్సరాల వయసులో అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏంటంటే అప్పటికే యెరూషలేము మందిరం అంతా పాడైపోయింది. తన యొక్క పితరులైన ఆమోను మరియు మనష్షే అన్య దేవతలను ఆరాధించే పరిస్థితుల్లోకి ఆ యొక్క రాజ్యాన్ని నడిపించేశారు. కాబట్టి దేవాలయమును శుభ్రపరచాలి, బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క బాధ్యతలను తన యొక్క రాజ్యములో ఉన్న ప్రధాన యాజకుడైన హిల్కియాకి, అదే విధముగా శాస్త్రిగా ఉన్న షాఫాను వీరిద్దరికి, ప్రధాన యాజకుడు శాస్త్రి, వీరిద్దరికీ కూడా ఆ యొక్క బాధ్యతను అప్పగిస్తాడు. ఏ బాధ్యతను? మందిరాన్ని బాగు చేసే బాధ్యతను, మందిరాన్ని శుభ్రపరిచే బాధ్యతను అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు వారిరువురు ఆ యొక్క మందిరపు పనులు చేస్తూ ఉన్నప్పుడు వారికి ఆ మందిరములో ధర్మశాస్త్రపు గ్రంథము దొరుకుతుంది. అది ద్వితీయోపదేశ కాండమని చాలామంది చరిత్రకారులు చెప్తా ఉంటారు. అయితే ఏదేమైనప్పటికీ వారికి మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథం దొరికినప్పుడు వారు దాన్ని చదివి రాజుని వద్దకు తీసుకొస్తారు. రాజు దాన్ని చదివి ఏముందని చెప్పమంటాడు. చెప్పినప్పుడు దానిలో ఏముంటుందంటే, దేవుని ఉగ్రత లేదా దేవుడు రప్పింపబోయే కీడంతా యూదా రాజ్యం మీదకి వస్తుంది. తప్పకుండా యూదా ప్రజలు దేవుని యొక్క కీడును, దేవుని యొక్క ఉగ్రతను చూస్తారు. ఎందుకు అనంటే, మీ పితరులు దేవుని దృష్టికి ఎంతో విరోధముగా, వ్యతిరేకంగా నడుచుకున్నారు. కాబట్టి దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది అని ఆ గ్రంథాల్లో ఉంటుంది. ఉన్నప్పుడు అది విన్నవాడే యోషియా ఏం చేస్తాడంటే, తన బట్టలు చింపుకొని ఎంతగానో బాధపడతాడు. బట్టలు చింపుకోవడం అంటే పశ్చాత్తాపానికి సాదృశ్యము. కాబట్టి యోషియా, అయ్యో నా రాజ్యము పాడైపోతుంది, దేవుని ఉగ్రత నుండి మేమెవరము తప్పించుకోలేము, కాబట్టి ఎలాగ ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఏం చేస్తాడంటే తన రాజ్యంలో ఉన్న ప్రధానులను, అంటే చూడండి 14వ వచనములో ఉంటుంది, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి యాజకుడైన హిల్కియాను, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషయాయును, ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. వీరి 5గురిని కూడా తన రాజ్యములో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్, మేజర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారిని సెలెక్ట్ చేసి వారిని యెహోవా యొద్ద విచారణ చేయండి అని పంపుతాడు. మీరు హుల్దా దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పడు. రాజు ఏం చెప్తాడంటే, పై వచనాల్లో క్లియర్గా ఉంటుంది, మీరు యెహోవా యొద్ద విచారణ చేయండి. మరి యెహోవా యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు మనకు ఎలా తెలుస్తాయనంటే ఒక ప్రవక్త దగ్గరికి వెళితేనే తెలుస్తుంది. మరి ఆ రోజుల్లో పురుషాధిక్యత కలిగిన రోజులు, మరి పురుష ప్రవక్తలు ఎవరు లేరా అని అంటే ఉన్నారు. అదే కాలంలో విలాప ప్రవక్తగా చెప్పబడిన ఇర్మియా ఉన్నాడు,
జఫన్యా ఉన్నాడు. అయితే వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళారో, మరి వారు అందుబాటులో లేరో, లేకపోతే మరి ఏ కారణమో తెలియదు, కానీ దేవుడు వారికి ఒక స్త్రీని జ్ఞాపకం చేశాడు. ఒక స్త్రీ ద్వారా ఆ యొక్క రాజ్యములో గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప సంస్కరణను తీసుకురావాలని దేవుడు ఉద్దేశించాడు కాబట్టి ఆ సమయంలో వారికి హుల్దా జ్ఞాపకం వచ్చింది. కాబట్టి వారందరూ కలిసి హుల్దా దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వారందరూ హుల్దా దగ్గరికి వెళ్ళారు. హుల్దా దగ్గరికి వెళ్ళినప్పుడు హుల్దా అప్పటికే ప్రవక్తిగా పేరుగాంచి ఉన్నది. ఆమె యూదా రాజ్యంలో దక్షిణ భాగంలో యెరూషలేము దేవాలయానికి దగ్గరగా ఆమె నివాసము చేస్తూ ఉన్నది. ఆమె ఎవరు అనంటే రాజు దగ్గర పనిచేసే వస్త్రశాల అధికారి యొక్క భార్య. రాజు యొక్క వస్త్రశాల అధికారి యొక్క భార్య. వస్త్రశాల అని అంటే ఏంటంటే ఒక రాజు వేసుకునే రాజు వేసుకునే వస్త్రాలు, రాజవస్త్రాలు ఏమైతే ఉంటాయో వాటిల్ని కొత్త వాటిని భద్రపరిచి లేదా పాత వాటిని శుభ్రపరిచి ఆ విధంగా వాటన్నిటినీ కూడా చేసే ఒక వింగ్ అనమాట. చెప్పాలంటే ఒక బట్టల షాప్ లాంటిది, ఒక షాప్ లాంటిది అనమాట. రాజు వేసుకునే షాప్ లాంటిది. ఒకవేళ మన భర్తలే గనక ఒక షాపింగ్ మాల్కి అధికారులు అనుకోండి, ఒక షాపింగ్ మాల్ మన భర్తదే అనుకోండి, మనకు ఎలా ఉంటుందండి పరిస్థితి? అమ్మో, స్త్రీలకు అసలే బంగారం అంటే, చీరలంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే షాపింగ్ మాల్ మందైతే రోజుకో చీర, నేను కట్టిన చీర ఎవరు కట్టకూడదు, నేను కట్టిన చీర ఇంకో రోజు కట్టకూడదు. ఇదే కాన్సెప్ట్. అలా కడతాం కదండి. కానీ ఈమె చీరల మీద మోజు పెంచుకోలేదు. తన భర్త ఎంత వస్త్రశాలకు అధికారి అయినా చీరల మీద, లోకాశల మీద ఆమెకు ధ్యాస లేదు. కాబట్టి ఆమె ఎంతసేపు దేవునితో ఆమె సహవాసంలో ఉంటూ ఉండేది. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉన్న ఆమె దగ్గరకు ఈ యొక్క యూదా రాజ్యపు ప్రధానులు 5 వెళ్ళడం మనం చూస్తాం. కాబట్టి హుల్దా దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపే ఒక ప్రవక్తిగా ఉంది. రెండవ విషయం ఈమెలో కనుక మనం గమనిస్తే, వారు వచ్చినప్పుడు దేవుని మాటలు ధైర్యముగా వారికి ప్రకటించిందండి. దేవుని మాటలు ధైర్యముగా ప్రకటించింది. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు మనం చూసినట్లయితే, ఈమె అంటే హుల్దా వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచ్చు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఏం చెప్తుందండి ఈమె? రాజుకి అనుకూలమైన మాటలు చెప్తుందా? చెప్పట్లేదు. దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని యొక్క కీడు వస్తుంది, యూదా రాజ్యం అంతా నాశనం అయిపోద్దని చెప్తుంది. కానీ ఆమె ఒక స్త్రీ అయ్యుండి, ఒక ప్రవక్తి అయ్యుండి, తన యొక్క భర్త ఆ యొక్క రాజు దగ్గర అధికారి అయి ఉన్నప్పటికీ ఆమె భయపడకుండా దేవుని మాటలు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ధైర్యముతో ఆమె దేవుని మాటలు ఆమె చెప్పింది. ఒకవేళ నేను ఈ ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా చెప్తే ఒకవేళ రాజు నాకు శిక్ష విధిస్తాడేమో, అయ్య బాబాయ్ చెప్తే ఇంకేమైనా ఉందా, నాకు మరణ శిక్ష కనుక వేస్తే నేనేమైపోవాలి, నా కుటుంబం ఏమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి, నా జీవితం ఏమైపోవాలి, ఇవన్నీ ఆమె ఆలోచించుకోలేదండి. దేవుడు ఏ మాటలు అయితే చెప్పాడో ఆ మాటలు ఆమె ధైర్యంగా చెప్పింది. చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ ఆమెలో ఉంది. ఎవరిలో అయితే దేవుని ఆత్మ కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో, ఎవరు గల జీవము గల దేవుణ్ణి కలిగి ఉంటారో వారు దేవుని యొక్క మాటలు నిర్భయముగా, ధైర్యముగా ప్రజలకు వివరించేవారిగా ఉంటారు. అంతేగాని కళ్ళబొల్లి మాటలు చెప్పేసి, అబద్ధం చెప్పేసి, లేదా ఉన్నది ఉన్నట్టు చెప్పేసి, పైది కిందది కిందది పైకి చెప్పేసి ఆమె వారిని పంపించేలేదు. ఆ ధర్మశాస్త్రములో ఏమున్నదో క్లియర్గా ఏదేమైతే ఏమని నా దేవుడు నాతో ఉన్నాడని ధైర్య విశ్వాసములతో, దేవుని పైన విశ్వాసముతో ఆమె యొక్క మాటలను వారికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆత్మ కలిగి ఉన్న వారు ఎవరైనా సరే దేవుని మాటలు నిర్భయముగా, ధైర్యంగా ప్రకటించేవారుగా ఉంటారు. అంతేగాని పరిస్థితులు లోబడో, పరిస్థితులు లొంగిపోయో, లేదా ప్రజలు నన్ను ఏమనుకుంటారో, లేకపోతే నన్ను ఎవరైనా ఇబ్బంది పెడతారేమో, ఇటువంటి వాటికి వారు భయపడేవారుగా ఉండరు. కాబట్టి దైవజనుడు ఎవరైతే
ఎవరైతే ఉంటారో, లేదా దేవుని మాటలు చెప్పేవారు, నిజమైన దైవజనులు, నిజమైన సేవకులు, నిజమైన బోధకులు ఎవరైతే ఉంటారో వారు దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారంటండి. ఇది నేను చెప్పే మాట కాదండి, అలా చెప్పమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చూడండి, 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. పత్రిక పాఠ్యభాగం చదవగా విన్నాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి దైవజనుడు ఎవరైతే ఉన్నారో వారు ఇవన్నీ చేయాలంటండి. ఏం చేయాలంట? పాపానికి వ్యతిరేకంగా ధైర్యముగా దేవుని మాటలు చెప్పాలి. ఆ చెప్పటంలో, ఆ చెప్పే విధానములో చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు ఎదురుపడచ్చు. ఏంటంటే ఉపదేశించాలి. ఒకవేళ అవతల వారిలో తప్పుంటే దాన్ని ఖండించాలంటండి. తప్పుంటే దాన్ని తప్పు దిద్దేవారిగా ఉండాలి. నీతి యందు శిక్ష చేయటానికి కూడా దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి అని మన పత్రికా పాఠ్యభాగం మనకు క్లియర్గా చెప్తా ఉన్నది. కాబట్టి ఎవరైతే దైవజనులు, నిజమైన దైవజనులు, నిజమైన సేవకులు, నిజమైన బోధకులు ఎప్పుడైతే దేవుని మాటలు మనతో వివరించి చెప్తా ఉన్నారో, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మన హృదయానికి అది గాయం తగలవచ్చు, లేదంటే వారి యొక్క మాటలు మనల్ని బాధ పెట్టేవిగా ఉండవచ్చు. ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాని ప్రకారముగా మనం మన యొక్క జీవితాలని మార్చుకునే వారంగా, సరిదిద్దుకునే వారంగా ఉండాలి. కానీ నా గురించే చెప్పారు, లేకపోతే చాలామంది ఏం చేస్తారంటండి, సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు గొడుగేసుకుని కూర్చుంటారంటండి. ఒక అయ్యగారు చెప్పగా విన్నాను, గొడుగేసుకుని కూర్చుంటారు. అంటే వాక్యం ఇలా పడతా ఉన్నప్పుడు ఇటు నుంచి పడిపోద్ది అనమాట. అంటే సేవకులు ఏదైనా మాట చెప్పినప్పుడు, మొన్న ఆవిడ అలాగే చేసింది, కరెక్టే, బాగా చెప్పారు అయ్యగారు, ఆవిడకి బాగా అయ్యింది, అలాగే అవ్వాలి అనుకుంటారంట చాలామంది హృదయాల్లో. వీరికి అని అనుకోరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటప్పుడు మన యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉన్నది అనేది మనం సరిచేసుకోవాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన యొక్క జీవితాలను మనము సరిచేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాక్యం చెప్పినప్పుడు మన హృదయాలకు గాయం అవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఏంటంటండి, 2 అంచులు గల ఖడ్గం మన హృదయంలోకి వెళ్తే ఎలాగుంటుందండి, 2 పక్కల తెగిపోతుంది. కాబట్టి ఆ విధంగా అటువంటి గాయము మనకి తగలవచ్చు. లేదా దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని సుత్తితో పోలిస్తూ ఉంటాడు. సుత్తి వంటిది నా మాట, సుత్తి వంటిది అని చెప్తూ ఉంటాడు. కాబట్టి సుత్తితో కొడితే ఎలా ఉంటుంది మనకి, అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది వాక్యం విన్నప్పుడు. కాబట్టి ఒకవేళ మనం వాక్యం విన్నప్పుడు మన హృదయాలకు ఆ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడితే మన యొక్క జీవితాలను మనం సరిచేసుకోవాలి. అదే మనకి పత్రికా పాఠ్యభాగం చెప్తా ఉన్నది. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన అనే మాట ఇక్కడ ఉపయోగించాడు. ఒకసారి వాక్యం చెప్పడానికి ఏ దైవజనులన్నా నిలబడినప్పుడు మాట్లాడేది వారు కాదండి. నేను ఒక 10 రోజుల నుంచి వాక్యం చెప్పాలి, ఏం చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలి అని ఇదే ధ్యాసలో ఉన్నాను. చాలా ప్రిపేర్ అవుతాను ఇంటి దగ్గర చెప్పాలని. కానీ ఇక్కడికి వచ్చాక అవేమి చెప్పనండి, వేరేది చెప్తాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకుంటాను, నేను ఇది చెప్పాలనుకున్నాను కదా, ఇది చెప్పానేంటి అనుకుంటాను. అదేంటో తెలుసు. అప్పుడు అయ్యగారు అంటారు, అది దేవుని ప్రేరేపణ ద్వారా వచ్చే మాటలు. కాబట్టి ఎప్పుడైతే దైవజనులు మనతో మాట్లాడతారో అది వారు పలికే మాటలు కాదు, దేవుడు వారిలో ఉండి పలికించే మాటలు, దేవుడు వారి ద్వారా మీ హృదయాలతో మాట్లాడే మాటలు అని మీరు గ్రహించుకోవాలి. కాబట్టి ఈ హుల్దా కూడా అదే విధంగా ధైర్యముగా దేవుడు ఏమని చెప్పమన్నాడో ఆ మాటలన్నీ ఆ యొక్క పెద్దలతో, ఆ యూదా రాజ్యపు ప్రధానులతో ఆమె చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక లక్షణం ఈమెలోది మనం చూసుకుంటే, ఈమె దేశానికి ఎంతో ప్రయోజనకారిగా ప్రయోజనకరముగా ఉన్నది. ఏ విధంగా అనంటే, ఎప్పుడైతే ఈ మాటలు చెప్పి పంపించిందో వీరు వెళ్ళి యూదారాజుకి ఆ ప్రవక్తి హుల్దా ఈ విధంగా చెప్పిందని చెప్పినప్పుడు వెంటనే ఆ రాజు చేసిన పని ఏంటంటే, వెంటనే ఆమెను తీసుకురండి, ఆమెకు మరణశిక్ష విధించేయండి అని చెప్పలేదండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, యథార్థ ప్రవర్తన కలిగిన వాడు కాబట్టి రాజు ఏం చేశాడో తెలుసా, అయ్యో ఇంత కీడు నా దేశం మీదకి రాబోతుంది కాబట్టి మన రాజ్యంలో ప్రజలందరినీ రప్పించాడు. గనులనేమి, అల్పులనేమి, ప్రధానులనేమి,
ప్రధాన యాజకులను శాస్త్రులను రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా మందిరము దగ్గర సమకూర్చి వారందరితో చెప్పాడు, ఇక్కడి నుంచి దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యం కూడా మన రాజ్యంలో జరగటానికి వీల్లేదు. యెహోవా దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి. అన్య దేవతల బలిపీఠాలన్నీ పడగొట్టేయండి, అన్య దేవతలకు సంబంధించిన విషయాలన్నీ తీసివేసి వాటిని కాల్చి బూడిద చేసేయండి. యెహోవా యొక్క కట్టడలను, యెహోవా యొక్క ఆజ్ఞలను మాత్రమే ఇక్కడి నుంచి మనం పాటించాలి అని ప్రజలందరికీ గట్టిగా ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి రాజు ఈ పని చేయడానికి కారణం ఎవరండి? ఒక స్త్రీ. ఆమె ఎవరు? హుల్దా. కాబట్టి ఒక స్త్రీ ప్రవక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ద్వారా ఒక రాజ్యం, ఒక యూదా దేశం అంతా కూడా ఉజ్జీవింపబడింది. గొప్ప సంస్కరణ ఆ యొక్క దేశంలో వచ్చింది. కాబట్టి ఒక స్త్రీ ద్వారా ఇంత గొప్ప ఉజ్జీవాన్ని, ఇంత గొప్ప సంస్కరణను దేవుడు ఆ యొక్క దేశంలో తీసుకొచ్చాడు. మరి మనము పుట్టాము, పెరిగాము, ఇంతకాలము మన యొక్క ప్రదేశంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి మనం ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతున్నామండి? ఒక స్త్రీ ఒక దేశాన్ని పరిపాలించే రాజుని ప్రభావితం చేసింది. మరి మనము ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతున్నామా? మన చుట్టుపక్కల వారిని కానీ, మన బంధువుల్ని కానీ, అంతవరకు ఎందుకు మన బిడ్డల్ని కానీ, మన తల్లిదండ్రులు కానీ మనం ప్రభావితం చేయగలుగుతున్నామా? మన భర్తలను కానీ మనం ప్రభావితం చేయగలుగుతున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఒక స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయగలదండి. ఈరోజు తల్లుల ఆదివారం ద్వారా స్త్రీలను ఎంతగానో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ రోజుల్లో స్త్రీలు ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు అని అంటే, గత 2 రోజులుగా ఏ టీవీ పెట్టినా ఇదే. ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతుందండి, పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతుంది. దానిలో ఆర్మీ ఆఫీసర్గా కల్నెల్ సోఫియా ఖురేషీ అనే ఒక స్త్రీని భారతదేశానికి నాయకత్వం వహించడానికి పెట్టారు. ఒక స్త్రీ, ఒక అమ్మాయి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు పనిచేస్తున్నాయి పాకిస్తాన్ మీద. అందులో ఒకటి నేవీ, ఒకటి ఆర్మీ, ఒకటి ఎయిర్ ఫోర్స్. ఈ ఆర్మీ ఏదైతే ఉందో దానికి కల్నెల్ సోఫియా ఖురేషీ ఉంటే, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కమాండర్గా భారతదేశం తరపున నాయకత్వాన్ని వహించడానికి వ్యోమికా సింగ్ అనే ఒక స్త్రీని, ఒక లేడీని మన భారతదేశం తరపున రిప్రజెంటేటివ్గా, లీడర్గా నాయకత్వంలో పెట్టారండి. కాబట్టి ఇంత ఉన్నతమైన స్థాయికి స్త్రీలు వెళ్తూ ఉన్నారు. దినదినాభివృద్ధి ఎదుగుతూ వారి యొక్క రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్న మనము అంత గొప్ప గొప్ప పనులు చేయలేకపోయినా, దేశానికి ప్రయోజనకరంగా మనం ఉండలేకపోయినా, మన యొక్క ప్రాంతానికి, మన యొక్క కుటుంబాలకి మనం ప్రయోజనకరంగా ఉండాలి. చాలామంది స్త్రీలు ఉంటారు, చాలా డల్గా ఉంటారు, వారు ఎప్పుడు నవ్వరు, సాధారణంగా అలా ఉంటారు. ఏంటో వారు అన్నీ కోల్పోయాను అనుకుంటారో ఏంటో నాకు తెలియదు, కానీ ఎప్పుడూ అలా ఉండద్దండి. స్త్రీలు ఎప్పుడు సంతోషంగా ఉంది. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందండి? ఆనందించుడి. మరలా చెప్తున్నా, ఆనందించుడి. ఏమున్నా లేకపోయినా నీవు దేవుని యందు ఆనందించాలి, సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మన చుట్టుపక్కల వారిని ప్రభావితం చేసే స్థితిలో మనం ఉండాలి. చాలామంది అనుకుంటారు, నాకేముందండి, ఇప్పుడు సోఫియా ఖురేషీ అంటే ఆవిడ బాగా చదువుకుందండి, లేదంటే ఇప్పుడు హుల్దా అంటే ఆమె భర్త పెద్ద అధికారండి, లేదా ఆవిడ ఒక ప్రవక్త అండి, కాబట్టి ఆవిడ చేసిందండి. నాకేముందండి, చదువు లేదండి, నాకు అందం లేదండి, నాకు ఉద్యోగం లేదండి, నాకు మంచి పదవి లేదండి, నాకు బలం లేదండి, నేను ముసలిదాన్ని అయిపోయానండి, నాకు ఆస్తి లేదండి, ఆస్తి ఉంటే పోనీ ఏమన్నా సహాయం చేద్దాం, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ కొత్త నిబంధన పాఠ్యభాగం చదివినప్పుడు అక్కడ కూడా మనకు ఒక ప్రవక్తిని కనబడుతుంది. ఆమె పేరేంటండి? అన్న. ఆమె ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె అయిన అన్న బహుకాలము గడిచిన వృద్ధురాలు. ఆమె జీవితాన్ని కూడా గడిచిన స్త్రీల సమాజంలో మాట్లాడాను. పరిశీలన చేసినప్పుడు ఆమెకు భర్త లేడు, వివాహమైన కొద్ది కాలానికే భర్త చనిపోయాడు. భర్త లేదు, ఉద్యోగం లేదు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు, అనుకున్న వారు లేరు, ఎవ్వరూ లేనప్పుడు ఆమె ఏమనుకుందో తెలుసా? నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి దేవాలయంలో ఆమె సమయాన్ని గడిపేదానిగా ఉంది. కాబట్టి చాలామంది నాకు ఏమీ లేదు, నేను ఎవ్వరికీ ప్రయోజనం లేదు, నా వల్ల నాకే ఉపయోగం లేదండి, నాకు ఎందుకు వచ్చిన జీవితం అండి, చచ్చిపోతే బాగుండి అనిపిస్తుందండి అని చెప్తూ ఉంటారు చాలామంది. కాబట్టి
అలా కాకుండా ఈ అన్న ఏం చేసిందంటే, నేను ఎవరికి ప్రయోజనకరంగా ఉండాలని ఆలోచించుకుంది, దేవునికి నేను ప్రయోజనకరంగా ఉండాలనుకుంది. బహుకాలం గడిచిన వృద్ధురాలైనప్పటికీ, 80 సంవత్సరాలు పైబడిన విధవరాలైనప్పటికీ ఆమె దేవునికి ప్రయోజనకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి విధవరాలు, ఒంటరి స్త్రీ ప్రభు కొరకు కనిపెట్టింది. యెరూషలేములో ఆమె ఇశ్రాయేలీయుల విడుదల కొరకు ఆమె కనిపెట్టిన స్త్రీగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మన యొక్క టాలెంట్స్ని బట్టి మనల్ని వాడుకోవడం కాదండి, ఎప్పుడు ఎవరిని ఎలాగ ఎక్కడ వాడుకోవాలో ఆయనకి తప్పనిసరిగా తెలుసు. నేను ఎప్పుడు అనుకోలేదు పాస్టర్ గారిని అవుతానని, పాస్టర్ గారిని వివాహం చేసుకుంటానని అనుకోలేదు. ఇంకా నిజానికి చెప్పాలంటే నాకు భయము. ఎందుకంటే పాస్టర్ గారిని పెళ్లి చేసుకుంటే అమ్మో చాలా విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి, అందరూ మనల్ని చూస్తారు, మన ప్రవర్తనని మన జీవితాన్ని చూస్తారు, వారందరికీ చాలా మాదిరికరంగా ఉండాలి. ఒకవేళ అలా ఉండకుండా తప్పిపోతే గనక ఒకవేళ చాలా సమస్యలు వస్తాయేమో, దేవుని దృష్టికి ద్రోహిని అయిపోతానేమో అని చాలా భయపడేదాన్ని ఆ టైంలో. కానీ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో నన్ను తెలియదు, కానీ ఒక పాస్టమ్మ గారిగా, దేవుని సేవకురాలిగా దేవుడు నన్ను ఎంచుకున్నాడు. అలాగే మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏదో సమయంలో ఆయనకు ఒక ప్రణాళిక చొప్పున ఆయన వాడుకోవాలని అనుకుంటాడు. కాబట్టి మనం కనిపెట్టాలి, ఆయన దృష్టికి యథార్థంగా మనం నడుచుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి హుల్దా కూడా ఆ రోజుల్లో నేను ఒక ప్రవక్తని, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దేవుని మాటలు చెప్తున్నానని ఎంతటితో సరిపెట్టుకుందో, మరి లేకపోతే వారందరి కొరకు యూదా రాజ్యంలో ప్రభా ఈ రాజ్యం అంతా ఎంతగానో పాడైపోయింది, ఈ రాజ్యాన్ని బాగు చేయి అని ఆమె రాజ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెకు తెలియదు దేవుడు ఆమె ద్వారా ఆ యొక్క ప్రాంతానికి ఉజ్జీవాన్ని, సంస్కరణని రప్పిస్తాడని. కానీ దేవుడు ఆమెను జ్ఞాపకం చేశాడు. ఆమె ఈరోజు ఆ యొక్క ఉజ్జీవానికి, సంస్కరణకి కారణమైంది. తద్వారా ఈరోజు మనం ఆమె గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే తర్వాత ఇంకో లక్షణం ఆమెలో ఉన్నది మనం కనుక చూస్తే, దేవుని చేత ఆమె ఘనపరచబడింది. దేవుని చేత ఆమె ఘనపరచబడింది. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆమె దేవుణ్ణి ఘనపరిచింది, దేవుడు ఆమెను ఘనపరిచాడు. అయితే ఆమె ఎప్పుడు మనుషుల మెప్పు కోరుకోలేదు. ఒకవేళ రాజుకు వ్యతిరేకమైన మాటలు, రాజుకు అననుకూలమైన మాటలు మాట్లాడితే రాజు నన్ను ఏం చేస్తాడో అని ఆమె భయపడలేదు. ఒకవేళ రాజుకి ఇష్టపూర్వకంగా మాట్లాడితే రాజు నన్ను మెచ్చుకుంటాడేమో, నాకు బహుమతులు ఇస్తాడేమో అని ఆమె ఆశించలేదు. రాజు మెప్పును కోరుకోలేదు, ప్రజల మెప్పును కోరుకోలేదు, ఎవ్వరి గురించి ఆమె ఆలోచించలేదు. దేవుని మెప్పును మాత్రమే ఆమె కోరుకుంది. కాబట్టి మనము కూడా దేవుని మెప్పును మాత్రమే కోరుకోవాలి. కానీ ప్రజలు, పాస్టర్ గారు నన్ను గుర్తించలేదు, పాస్టమ్మ గారు నన్ను ఐడెంటిఫై చేయలేదు, లేదంటే పలానా వాళ్ళు నన్ను మెచ్చుకోలేదు అని మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదండి. ఇప్పుడు చెప్తారు సుజనా గారు వందన సమర్పణ చెప్తారు, చెప్పినప్పుడు చాలా పేర్లు, వారికి వందనం, వీరికి వందనం, వారికి అందరి పేర్లు చెప్తారు. పొరపాటుని ఎవరి పేరైనా మిస్ అయిందనుకో ఏమనుకోకండి. ఎందుకంటే మీరు ఏ పని చేశారో దేవునికి తెలుసు కదండి. నాకు తెలియకపోయినా, ఇక్కడ ఉన్నవారు ఎవ్వరికి తెలియకపోయినా, ఎవరు ఎంత శారీరక శ్రమను దేవుని కొరకు వెచ్చించారో ఆయనకు తెలుసు. తగిన కాలంలో ఆయన మీకు ప్రతిఫలాన్ని దయచేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మనుషుల యొక్క మెప్పును మనం కోరుకోకూడదు. ప్రార్థన చేసుకోండి, దేవా నేను చేసిన దానికి నాకు నీవు ప్రతిఫలం ఇస్తావు నాకు తెలుసు అని ఒక్క ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కాబట్టి అటువంటి ఘనపరిచే విధానంలోనికి, ధన్యతలోనికి మనల్ని దేవుడు తీసుకువెళ్ళాలి. హుల్దా అంటే చాలా అర్థాలు ఉన్నాయండి. చాలా చూశాను. టు అబైడ్ అని ఉంది, ఆనుకొనుట, కొనసాగించుట, పుట్టుమచ్చ, ముంగిస, రకరకాల అర్థాలు ఉన్నాయి. అర్థం ఏదైనప్పటికీ ఆమె దేవుని పైన ఆనుకున్నది, దేవుణ్ణి ఆమె ఆశ్రయించింది, దేవుణ్ణి ఆమె ఘనపరిచింది. హుల్దా అనేకులకు మాదిరిని కనపరిచింది. కాబట్టి మనము మన జీవితాల ద్వారా అనేకులకు మాదిరిని కనపరచాలి. మరి హుల్దా ఎంతగా మాదిరి కనపరిచిందో తెలుసా? ఎంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడో తెలుసా? నేను ఆశ్చర్యపోయాను. యెరూషలేములో దేవాలయం ఉంటుంది కదండి, దేవాలయంలో దక్షిణ భాగం గేట్ల కంట హుల్దా గేట్స్ అని పేరు పెట్టారట. హుల్దా గేట్స్ ఇప్పటికీ ఉంది, ఎవరైనా యెరూషలేం వెళ్తే చూడండి. దక్షిణ భాగంలో ఉన్న గేట్స్కి యెరూషలేం దేవాలయంలో హుల్దా గేట్స్ అనే పేరు పెట్టడం టెంపుల్ మౌంట్ జెరూసలేంలో నేను దానిలో చూశాను. కాబట్టి అంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అది ఒక ఆశీర్వాదము.
పరిశుద్ధ గ్రంథంలో పేరు లిఖించబడటం ఎక్కువసార్లు ఆమె పేరు లేదు, కానీ రాజుల 2వ గ్రంథంలో ఉంటుంది, అదేవిధంగా దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఆమె పేరు. ఆ 2 సార్లు ఈ యొక్క సందర్భంలో మాత్రమే ఆమెను పేరు చూస్తాం. కానీ పేరు ఎక్కడున్నా ఆమె చేసిన కార్యము గొప్పది. ధైర్య విశ్వాసములు కలిగి దేవుని కొరకు ఆమె నిలబడిన విధానము మనకు మాదిరిగా ఉన్నది. కాబట్టి మనము ఎవరికి మాదిరికరంగా ఉంటున్నాం అనేది ఈ మదర్స్ డే రోజు మనం అందరం కూడా పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనం పరిశీలన చేసుకోవాలి, మనం ఎవరికి మాదిరిగా ఉంటున్నాం. మన బిడ్డలు మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వగలుగుతున్నారా, మన భర్తలు మనల్ని చూసి రక్షణలోనికి నడిపించగలుగుతున్నారా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మదర్స్ డేలు వెళ్ళిపోయినా, క్రిస్మస్లు వెళ్ళిపోయినా, గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయినా, ఎన్ని ఆదివారాలు ఎన్ని వాక్యాలు వెళ్ళిపోయినప్పటికీ మన జీవితంలో మార్పు లేదనుకోండి, ఒకవేళ సడన్గా మన ప్రాణము ప్రభు సన్నిధి చేరవలసి వస్తే, లేదు అని అంటే ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతోనే ఆయన వస్తాడు కదండి. రాకడ సమయంలో వచ్చినప్పుడు ఆయన ముందు మనం నించున్నప్పుడు ఆయన అడుగుతాడు, నా కోసం నీవేం చేసావు, ఎంతసేపు నాకు అది కావాలి ప్రవ్వా, ఇది కావాలి ప్రవ్వా, నన్ను అలా చేయి ప్రవ్వా, నన్ను ఎలా చేయి, నా బిడ్డలకి ఇది కావాలని అడుగుతా ఉన్నావే, మరి నా కోసం నువ్వేం చేసావు, నా కోసం నువ్వు ఎన్ని ఆత్మలను రక్షించావు, నా కోసం నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావు అని ప్రభు అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? పరిశీలన చేసుకోవాలి. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మంచి పాట ఉంటుంది, చాలా ఇష్టమైన పాట నాకు. అదేంటంటే, ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చునాప్పుడు రక్షకా, ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదువా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చునాప్పుడు రక్షకా, ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా, సిగ్గుపడి పోదునా. వట్టి చేతులతో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అడిగినప్పుడు ఏమీ లేదు ప్రభు, నేను ఒక్కరిని కూడా నీకెంత ఆయుష్కాలం ఇచ్చాను నా బిడ్డ, నా ప్రియ బిడ్డ, నీకెంత ఆయుష్కాలం ఇచ్చాను, ఎన్ని సంవత్సరాలు నీవు ఈ భూలోకంలో జీవించావు. ఒకవేళ నీకు 50 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు, ఇంత ఆయుష్కాలం నీకు ఇచ్చానే, నీ ఎడల ఎన్నో మేలులు నేను చేశానే, నువ్వు అడిగిన ప్రతీదీ నీకు ఇస్తా ఉన్నానే, మరి నా కోసం నువ్వేం చేసావు అని ప్రభు అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? సిగ్గుపడాలి, తల దించుకోవాలి. అటువంటి పరిస్థితులు చూసుకోండి, చదవగలిగితే చదివేయండి, లేదంటే వదిలేయండి.